ఢిల్లీలో నిరసనకారులపై నమోదైన కేసులో ఎత్తివేత, అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో సీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇదే సమయంలో విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ భారీ విరాళాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అరెస్ట్ అయిన వారందరినీ విడుదల చేయాలని సీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నిరసనకారులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకుంటామని కేంద్రం రాతపూర్వక హామీ ఇవ్వాలని సీజేపీ నేతలు కోరుతున్నారు. ఒకవేళ నేటి వరకు స్పష్టమైన హామీ రాకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని సీజేపీ హెచ్చరించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఢిల్లీలో నిరసనకారులపై నమోదైన కేసులో ఎత్తివేత, అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో సీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇదే సమయంలో విద్యార్థులకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ భారీ విరాళాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, అరెస్ట్ అయిన వారందరినీ విడుదల చేయాలని సీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. నిరసనకారులపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకుంటామని కేంద్రం రాతపూర్వక హామీ ఇవ్వాలని సీజేపీ నేతలు కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్ శ్రీజ. నీట్ వివాదంపై దేశవ్యాప్తంగా సాగినటువంటి విద్యార్థుల ఉద్యమం మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే జూన్ 20న ప్రారంభమైనటువంటి ఆందోళనల సందర్భంగా కేంద్రంతో జరిగినటువంటి చర్చల అనంతరం విద్యార్థి సంఘాలు తాత్కాలికంగా నిరసనలు విరమించాయి. అయితే ఈ సమయంలో ఇచ్చినటువంటి హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని విద్యార్థి సంఘాలు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్రానికి నిన్న ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. తమ డిమాండ్లపై కేంద్రం తక్షణమే రాతపూర్వకంగా హామీ ఇవ్వకపోతే మళ్లీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తూ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటుగానే జితేందర్ సింగ్ ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆందోళనలో పాల్గొన్నటువంటి నిరసనకారులు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎలాంటి చర్యలు ఉండవని చెప్పి సీజేపీతో జరిగినటువంటి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలా కాకుండా ఇచ్చినటువంటి హామీని అయితే నిలబెట్టుకోవట్లేదని కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది. ఢిల్లీ సహా బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ ఇలా పలు ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యార్థులకు సోషల్ మీడియాలో ఏవైతే వీడియోలు వైరల్ అయ్యాయో వాటి ఆధారంగా పోలీసులు నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా అరెస్టులు చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం సీజేపీ స్పందించి వెంటనే నిరసనకారుల మీద ఇచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే బీహార్ తో పాటు అస్సాం, బీహార్ లో 335 మంది కేసులు నమోదయ్యాయి, అస్సాంలో 13 మంది మీద కేసులు నమోదయ్యాయి. వీరి మీద నమోదైన కేసులను తొలగిస్తామని చెప్పి అధికారికంగా నిన్న సీజేపీ ప్రకటన చేసిన వెంటనే వీరు రెస్పాండ్ అయ్యి రెండు రాష్ట్రాల నుంచి కేసులు ఉపసంహరించుకుంటామని ప్రకటించాయి. కానీ మిగిలినటువంటి ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఇంకా విద్యార్థులు అదేవిధంగా వేధిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో ప్రముఖ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ నిరసనకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా నిలిచారు. ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో విద్యార్థులకు లీగల్ గా ఫస్ట్ ఎయిడ్ ఫండ్ కు ఆయన ₹1 విరాళం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులంతా కూడా ఎవరైతే కేసులు ఎదుర్కొనే అరెస్టులు అయ్యారో వారి అండగా నిలబడాలని చెప్పి కపిల్ సిబల్ న్యాయవాదులకు పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఇంకా ఢిల్లీ, మధ్యప్రదేశ్, ముంబైలో ఇంకా సోషల్ మీడియా కారణంగా ఏవైతే వీడియోలు ఉన్నాయో వాటి ఆధారంగా కేసులు నమోదు చేయడం పట్ల కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి డెడ్ లైన్ విధించడం జరిగింది. తమకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వకపోతే మాత్రం మరొకసారి ఉద్యమిస్తామని చెప్పడంతో దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గణేష్.